నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఖజూర్ మసాలా మిల్క్ అండి. అదేనండి ఎనర్జీ బూస్టర్. పిల్లలు హెల్తీగా బలంగా ఉండాలంటే ఇలా వారానికి ఒక 3 టైమ్స్ అయినా ఇలా చేసి పెట్టండి. బయట కొనే బూస్ట్ హార్లిక్స్ కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని పిల్లలకు పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తాగుతారు మరియు బలంగా కూడా ఉంటారండి. లేట్ చేయకుండా ఈ ఎనర్జీ బూస్టర్ను ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఒక 9-10 వరకు ఆల్మండ్ సీడ్స్ తీసుకోండి. ఇవి కూడా 10 క్యాష్యూస్ తీసుకోండి. పిస్తా కూడా ఒక 10 పీసెస్ తీసుకొని మెత్తగా దంచుకోండి. అదే మీరు ఎక్కువ మొత్తాదులో తీసుకోవాలనుకున్నప్పుడు మిక్సీ పట్టేసుకోండి. అప్పటికప్పుడు కొద్దిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా దంచుకోండి. చూడండి, మనకు ఇలా కొంచెం పొడి పొడి అంటే కొద్దిగా బరకగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసుకోండి. అదేనండి 1/2 లీటర్ అంటే మనకు ఒక 2 గ్లాసుల వరకు సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ పాలు అనేది ఒక ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతుండగానే 1/2 టీ స్పూన్ వరకు జింజర్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ దంచి వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మరిగించుకోండి. ఒక 1 మినిట్ మరిగించుకోండి. ఇలా మరుగుతుండగానే మనం దంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ మిక్సర్ ఇందులో వేసుకొని మంటను తగ్గించి అంటే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మరిగించుకోండి. అప్పుడే వీటి ఫ్లేవర్స్ అన్నీ ఆ పాలకు పడుతుంది కదా, మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా మరుగుతుండగానే మరి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని మరొక నిమిషం మరిగించుకోండి. ఇలా ఒక నిమిషం మరిగిన తర్వాత పాలు అనేది కొంచెం స్వీట్గా ఉంటేనే పిల్లలు అనేది తాగుతారు కదా. మనకు షుగర్కు బదులుగా మనకు ఖర్జూర్ ఉంటాయి కదా, ఆ ఖర్జూర్ అయి లోపల గింజ తీసేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి. మెత్తగా చేసుకొని ఇవి ఇందులో దీనికి సరిపడంత అంటే మనకు ఈ పాలకు కరెక్ట్గా ఒక 9-10 వరకు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. ఇలా పాలు మొత్తం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిల్లలకు ఒక గ్లాస్లో పోసి ఇవ్వండి. చాలా చాలా హెల్తీగా ఉంటారండి. ఇలా మార్నింగ్ వారానికి ఒక 3 టైమ్స్ అయినా చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారండి. పిల్లలే కాదండి, మన పెద్దవాళ్ళు కూడా హెల్తీగా బలంగా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని త్రాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.